నిస్వార్థ నాయకుడుగా హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విశేష సేవలు అందించిన మహావ్యక్తి బూర్గుల రామకృష్ణరావు అని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ కొనియాడారు. బూర్గుల రామకృష్ణరావు 57వ వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ దక్షిణ తెలంగాణలో రూరల్ రింగ్ రోడ్డుకు హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి షాద్నగర్ మొదటి ఎమ్మెల్యే బూర్గుల రామకృష్ణరావు పేరును ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నట్లు తెలిపారు. 1952లో మొదటిసారి హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికలు జరిగినప్పుడు ఆనాటి మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్నగర్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ శాసనసభకు ఎన్నికయ్యారని గుర్తు చేశారు. గొప్ప రాజకీయ దురంధ్రుడు, నిస్వార్థపరుడు, రాజకీయాలకి వన్నె తెచ్చిన మన ప్రాంతవాసి బూర్గుల రామకృష్ణరావు గారి యొక్క 57వ వర్ధంతి సందర్భంగా ఈ ప్రాంత వాసులందరూ, ఆయన అభిమానులు, పెద్దలందరూ కూడా, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు, అన్ని వర్గాల వారు, ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ఆయన మీద అభిమానంతో ఇవాళ నిజమైన నివాళులు అర్పించడం జరిగింది. కొద్దిగా ఆయన చరిత్ర మర్చిపోతూ ఉన్నారు కాబట్టి మా బాధ్యతగా మేమందరం కూడా అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి, అందరి వ్యక్తులతో మాట్లాడి ఆయన చరిత్రను అందరూ స్మరించుకునే విధంగా ఇవాళ ఎక్స్పోజ్ చేసేయడానికి మేమందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక ప్రెస్ మిత్రుడంగా ఈరోజు నాతో మాట్లాడడం జరిగింది. మీరందరూ చూస్తూ ఉన్నారు, మనము మన పెద్దలు నిస్వార్థపరులు వాళ్ళు. ఆనాటి నాయకత్వం మన లోపల అది రాదు. మనకు ఎవరికి అధికారం వచ్చినా ఏమి దండుకుందాం, ఏం సంపాదిద్దాం, మన కుటుంబ స్టేటస్ ఎట్లా పెంచుకుందాం అనే తాపత్రయంలో ఉన్న రియల్ రాజకీయ నాయకులు. కానీ ఆ రోజు రాజకీయ నాయకులు పేరు ప్రతిష్టలకు ఇవాళ భారతదేశం, ఈ ప్రాంతం బాగా బాగుపడాలి, అభివృద్ధి పడాలి అనేది చెప్పి ఆ రోజు వాళ్ళు ప్రయత్నం చేసిర్రు. వాళ్ళ ప్రయత్నం అంటూ గొప్ప వ్యక్తి. ఇలా తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులంటే వారు ఈ తెలంగాణలో పెద్ద పెద్ద జమీందారులు, పెద్ద పెద్ద భూకమతాలు ఉంటే వారు తెలంగాణ టెనెంట్ యాక్ట్ తెచ్చిన తర్వాత ఇవాళ ఎంతోమందికి ఇలా భూమి లభించింది. ఎవరైతే దున్నుతున్నారో భూమి వాళ్లకు టెనెంట్ యాక్ట్ ద్వారా మా గ్రామాలలో కూడా ఎంతోమందికి టెనెంట్ యాక్ట్ ద్వారా ఎంతోమంది రైతులకు, హరిజన, గిరిజన, రెడ్డిలకు అందరూ కూడా భూకమతాలు విభజించి టెనెంట్ యాక్ట్ ద్వారా వాళ్ళకి రైట్స్, హక్కులు వచ్చినాయి. కాబట్టి ఇవాళ ఎంతోమందికి రైతులుగా మారిపోయారు. భూస్వాములు, పెద్ద పెద్ద భూస్వాముల యొక్క భూమిని టెనెంట్ యాక్ట్ ద్వారా 38E ద్వారా అందరికీ గ్రామాలల్లో పట్టాలైనాయి. ఇవాళ ఎంతో సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ బూర్గుల రామకృష్ణరావు మాట ఒక డిప్యూటీ సీఎం గారు చేకూరుకు వచ్చిన రోజు గొప్ప నాయకుడయ్యా శంకర్ బూర్గుల రామకృష్ణరావు గారు. వారి యొక్క ధైర్య సాహసాలు మెచ్చుకొని ఆ రోజు సొంతంగా వాళ్ళ సొంత పొలము పేద రైతులకు టెనెంట్ యాక్ట్ కల్పించి సరెండర్ చేసిండు. ఆ రోజు గొప్ప నాయకుడు. మన రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే పివి నరసింహారావు కంటే కూడా గొప్ప నాయకుడు బూర్గుల రామకృష్ణరావు అని చెప్పడం జరిగింది. ఆయన ప్రధానమంత్రి అయినప్పటికీ గొప్ప నాయకుడు బూర్గుల రామకృష్ణరావు. కాబట్టి